అవును సార్. భాగ్యరాజ అంట పేరు. అవునండి. ఈయనకేమైనా ఈ సందర్భంలో ఈయనకేమైనా చెప్పదలుచుకున్నారా అరుణ గారు? ఎందుకండి ముగిసిపోయిన జీవితాల గురించి నేను తగుడుకోవడం ఎందుకండి? ప్రజెంట్ నేను ప్రేమిస్తున్నానండి శ్రీకాంత్ని. నా మనసులో ఇంకొక దురుద్దేశం లేదు, ఇంకొక చెడ్డ ఉద్దేశం లేదు. ఇప్పటికే నా భర్త చనిపోయి నాకు అన్యాయం జరిగింది. భాగ్యరాజు వల్ల కొంత మానసిక ఒత్తిడి నేను అనుభవించాను. తర్వాత ఆ అబ్బాయిని నేను అసలు నన్ను ఇట్లా మన ఇద్దరం ఇట్లా మనస్పర్ధలతో రోజు కొట్టుకునే కన్నా విడిపోవడం మేలు అనుకున్నాము. ఇద్దరం విడిపోయాము. ఓకే. నేను అప్పటి నుంచి కూడా నా బిడ్డను పెట్టుకొని నేను గుట్టుగా నా ఇంట్లో ఉంటున్నాను. శ్రీకాంత్ని తప్ప నేను ఎవరితో ఏమీ చేయలేదు. నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమీ లేవు. నాకు శ్రీకాంత్ని దక్కించుకోవాలని తపన తప్ప ఇంకొక ఆశయం కూడా లేదండి నాకు. చివరిగా ఒక్క మాట అండి, ఒక్క మాట మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలాంటి పరిస్థితుల్లో జీవిత ఖైదు పడిన వ్యక్తిని వదిలేసి మీరు కావాలనుకుంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, మీ బిడ్డకు ఓ తండ్రిని ఇవ్వచ్చు. సో ఇతను జైల్లోంచి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటారా ఎంతకాలం అయినా సరే? చూస్తానండి, ఎదురు చూస్తాను. నాకు ఆయన మాటలు, నేను ఇంటర్వ్యూకి వెళ్తానండి, ఆయన ఫోన్ వారానికి 3 సార్లు ఫోన్ చేస్తాడు. నెలకు 4 ఇంటర్వ్యూకి వెళ్తాను. ఆయన నన్ను మాటలతో ప్రేమిస్తే చాలండి. మాకు శారీరక సంబంధాలు కానీ ఇంకొక నేనేం సుఖపడాలని కూడా అనుకోవట్లేదండి. నాకు ఆయన మాటలు, ఆయన ప్రేమ చాలు. నా బిడ్డను కూడా ఆయన చాలా ప్రేమిస్తాడండి. నా బిడ్డను కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడు. చాలా బాగా ఫోన్ చేసినా కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ప్రేమకు కట్టుబడిపోయానండి నేను. నేను బతికినంత కాలం శ్రీకాంత్ ప్రేమ కోసమే వెయిట్ చేస్తాను, బతుకుతాను. మీ భర్త గొంతు పోలి ఉన్న శ్రీకాంత్ గొంతు వినటానికే మీరు ములాఖతులు ఆయన కలుస్తూ ఉంటారా? ఆయన గొంతు వినటానికే? అవునండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి ఫస్ట్ నా భర్తని. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నాను. నేను ఆ గొంతు కానీ అసలు నేను ఇంకా చెప్పలేనండి మీకు మాటల్లో. చిన్నతనంలో ఆయన కోల్పోయి నేను ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. బంధువులందరూ నన్ను ఎలా వెలివేశారు. నేనేదో నష్టజాతకురాల్లాగా నన్ను పెళ్లి చేసుకోవడమే దురదృష్టంగా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్ అని బంధువులందరూ నన్ను రాబందుల్లాగా పీక్కుతున్నారు. అవన్నీ కూడా ఎదుర్కొన్నాను నేను. అటు ఆయన్ని మర్చిపోలేక, ఇటు ఇంకొకటి చేతిలో మోసపోయి అడ్రస్ లేని బిడ్డను పెట్టుకొని నేను కుమిలిపోతా ఉన్నప్పుడు శ్రీకాంత్ నా బాధకు ఒక రెమెడీ లాగా, ఒక నా బాధకు ఒక ఉపశమనం లాగా ఆ గొంతు అనేది నాకు ఒక చాలా రిలీఫ్ ఇస్తుంది. శ్రీకాంత్ ఫోన్ చేసి నానా ఏం చేస్తున్నావు అని అంటే పోయిన ప్రాణాలు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందండి నాకు. శ్రీకాంత్ నేను మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో రికార్డ్ ఇస్తాను కావాలంటే. ఆయన ఎంత మంచి ఆయన కాకపోతే అంత మంచిగా అంత ప్రేమగా మాట్లాడతాడనేది మీరు ప్లే చేసి చూడండి. జనాలందరూ కూడా ఇది వినాలండి. రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన, ఒక హత్య కేసులో ముద్దాయి అయినంత మాత్రాన ఆయనకి ప్రేమ జాలి ఏమీ ఉండవు అని పెద్ద పూచిలాగా చూపిస్తున్నటువంటి సమాజానికి ఆయన ఎలాంటి వాడు అనేది తెలియపరచమని ఛానల్స్ వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉందండి ఆడియో మీ దగ్గర? నా దగ్గర ఉందండి, నేను పంపిస్తాను. ఒకసారి అంటే లైవ్లో ఏమైనా ప్లే చేయగలుగుతారా, లేకపోతే ఈ ఈ లైవ్లో ఉన్న మొబైల్లోనే ఉందా అది? లైవ్ లో ఉండే మొబైల్లోనే ఉంది సార్. ఓకే 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 అరుణ గారు, ధన్యవాదాలు. మీ ప్రేమ గెలవాలి. శ్రీకాంత్తో మళ్ళీ మీరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీరు కోల్పోయిన మీ భర్త గొంతుని మళ్ళీ శ్రీకాంత్లో వెతుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఆ గొంతు మీకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి. మీ ప్రేమ విజయవంతం కావాలని మేమంతా కూడా మనసారా కోరుకుంటున్నాం. అందరి మాదిరిగా మిమ్మల్ని తప్పుడుగా చూపించే ప్రయత్నం మేము ఎక్కడా చేయట్లేదు, చేయబోము కూడా. ఎందుకంటే ప్రతిదానికి రెండో కోణం ఉంటుంది. అందరూ ఒక కోణం చూస్తున్నారు. బిగ్ టీవీ తరఫున మేము రెండో కోణం చూస్తున్నాం. అందుకే అరుణ గారిని అందరూ ఒక వ్యాంప్ లాగానో, ఒక తప్పుడు మహిళలాగానో చిత్రీకరిస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నారు, జబ్బలు జరుస్తున్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే, మన ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి కష్టం వస్తే మనం ఏం చేస్తామన్నది ఏ ఒక్కరూ ఆలోచించట్లా. ఒక పైశాచిక ఆనందం. ఒక ఆడపిల్ల అందంగా కనపడితే, కాస్త కళ్ళజోడు పెట్టుకుని మంచి గ్లామర్గా కనపడితే ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకుపడే ఒక సైకోలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే, ఇవాళ అరుణ స్టోరీ విన్న తర్వాత, అరుణ జీవిత కాదా కన్నీటి కాదా విన్న తర్వాత మనసు చెలించిన వాళ్ళంటూ ఉండరు బహుశా. సో ఆ కోణాన్ని చూపించడానికి ఇవాళ మమ్మల్ని చాలామంది తిడుతున్నారు. నిన్నటి నుంచి నన్ను కూడా అమనాబూతులు తిడుతూ ఉన్నారు. అరుణ నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తావు,
అరుణ అలాంటి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అయితే నువ్వు ఆవిడేదో మంచి ఇందిరాగాంధీ స్థాయిలో చూపిస్తున్నావు ఆవిడ్ని, ఇదేంటని నన్ను కూడా బూతులు తిడుతున్నాడు. తిట్టిన అభ్యంతరమే లేదు, మా ఛానల్ని తిడుతున్నారు కొంతమంది, తప్పేమీ లేదు. బట్ అందరూ చూసే ఒక కోణం కాదు, ప్రతి జీవితంలోనూ రెండో కోణం ఉంటుంది, ప్రతి స్టోరీలోనూ రెండో కోణం ఉంటుంది. అది చూడకుండా ఫేస్కు ఒకవైపు మాత్రమే చూసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, ఎవరిని దూషించే రైట్ మనకు లేదు. పర్టికులర్గా ఆడపిల్లలు, ఒక దళిత మహిళ పోరాటం చేస్తోంది, ఆవిడకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కదా. ఆవిడ భర్త ఎందుకు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి చేతులు ఎలా మోసపోయింది, ఆ తర్వాత శ్రీకాంత్ ఎలా పరిచయం అయ్యాడు, అదంతా ఆమె వ్యక్తిగత జీవితం. ఆవిడ వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఇవాళ అరుణ వల్ల మేము మోసపోయామని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నా దగ్గర డబ్బులు తీసుకుందని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నన్ను గాయపరిచిందని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నన్ను బెదిరించిందని ఎవరన్నా ముందుకొచ్చారా? అంటే ఎవరు లేరు. అరుణ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా సొసైటీలో అంటే ఏ ఒక్కరికి లేదు. కానీ అరుణ కొంచెం గ్లామర్గా ఫొటోస్ కనపడేటప్పటికీ ఇష్టం వచ్చినట్టు దూషించేయచ్చు, ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు హేళన చేయొచ్చు. అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగింది కాబట్టి అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే అనుకోవటమే. ఎందుకు దిగింది, ఎందుకు దిగాల్సి వచ్చింది, అది ఆమె ఇంట్రెస్ట్, ఆమె పర్సనల్ లైఫ్. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కనిపించిన నాయకుడితో ఫోటోలు దిగుతారు, అందరికీ అలవాటు. అలా దిగిన ఫోటోలు చూసి ఆమెకు వైసీపీకి ఆపాదించేయటం. వాస్తవానికి శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్త. రెండోది, టీడీపీ ప్రభుత్వం రావాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోవాలి అని ఏకంగా హోమం చేసిన మహిళ అరుణ. సో ఈ ఇష్యూస్ ఎవరికీ తెలియదు, ఈ ఇష్యూస్ ఎవరికీ కూడా తెలియదు. ఆమె ప్రేమ కోణాన్ని, ఆమె ప్రేమించే తత్వాన్ని, ఆమె భావాలను ఎవరిని అర్థం చేసుకోకుండా నా భర్త గొంతు శ్రీకాంత్ గొంతు ఒకేలా ఉందని నిన్న బిగ్ టీవీలో చెప్పిన పాపానికి దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది. తప్పే ఉంది, ఎందుకు ప్రేమించకూడదు? భర్త మీద ఆవిడకున్న ఎఫెక్షన్తో భర్త గొంతుని అతనిలో చూసుకుంటోంది, దాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు గొంతును చూసి గొంతుందని ప్రేమిస్తావు రౌడీ షీటర్ని మర్డర్ చేసిన వాడిని అంటూ ఇష్టం వచ్చినట్టు దూషించేస్తూ ఉన్నారు. సో దయచేసి ఆపండి, రెండో కోణం కూడా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఆడపిల్లనైతే మీరు ఇట్లాగే చేస్తారా? సో ఆమె వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంటే ఉండొచ్చు. ఏ పరిస్థితిలో ఉంది అది చట్టాలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టు బ్యానర్ ఐటమ్స్ రాసేసి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పుంకాలుగా నింపేసి మీమ్స్ తయారు చేసి వదిలేసి ఎదురుజోళ్ళ జీవితాలను బదనాం చేస్తే ఏమొస్తుంది మీకు? ఇది పైశాచిక ఆనందం కింద వస్తుంది. సో ఇది టోటల్గా అరుణా నిడిగంటి జీవితంలో ఉన్న రెండో కోణం, ఆమె లవ్ స్టోరీ. సో ప్రస్తుతం నెల్లూరు జైల్లోనే ఉన్న ఖైదీ, జీవిత ఖైదీ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో, శ్రీకాంత్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాను అనేది అరుణ చెప్తున్నమాట. సో అతను ఎప్పుడు రిలీజ్ అవుతాడు, రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సో అట్లాగే ఎవరి కోసమైతే, ఏ బడా నాయకుడి కోసమైతే శ్రీకాంత్ పనిచేశాడో ఇప్పుడు ఆ నాయకుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది కూడా ప్రస్తుతం మనం చూడాల్సి ఉంటుంది. చూస్తూనే